మరి దేవుణ్ణి నమ్ముకుంటున్న మన జీవితము శరీర సంబంధమైన మనసుతో మనము ఉంటూ ఉన్నామా? మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మనస్సును మనము ధరించుకొని జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ శరీర సంబంధమైన మనస్సు నీవు కలిగి ఉంటే ఇదిగో నిత్య నరకాగ్ని నీ కొరకు సిద్ధముగా ఉంచున్నదని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడండి. మరి దేవుణ్ణి నమ్ముకొని మరి కఠినమైన హృదయాలను కలిగి బండలాంటి హృదయముతో ఒకవేళ నీవు ఉంచున్నావేమో, ఇదిగో ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా నీ బండలాంటి హృదయాన్ని వాక్యము ద్వారా దేవుడు బ్రద్దలు కొట్టుతూ నీకు నూతనమైన హృదయాన్ని ఇవ్వాలని, నూతనమైన స్వరూపము నీలో కలుగ చేయాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న నూతనమైన హృదయాన్ని నీవు సంపూర్ణముగా ధరించుకొనున్నట్లు, దేవునికి మహిమార్థముగా నీకు దీవెనకరంగా ఈ దినమంతటిలో, నీ జీవితకాలం అంతటిలో తన శాశ్వతమైన ప్రేమను నీవు పొందుకొని నూతనమైన కృపల చేత నీవు నింపబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్, ఆమెన్. రండి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు తెలియచేస్తూ నూతనమైన హృదయము మాకు ఇస్తానని, నూతనమైన స్వభావమును మాకు కలుగ చేస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా కలువరి సిలువలో మీరు కార్చిన రక్తము ద్వారా తండ్రి, అయా నన్ను మమ్ములను ప్రభువా మీరు విడిపించి బండలాంటి హృదయాలను, కఠినమైన హృదయాలను, మార్పు లేని హృదయాలను తండ్రి మీరు మార్చినందును బట్టి నీకే స్తోత్రాలు స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభువా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడలమైన ప్రతి ఒక్కరికి ప్రభువా అయా నీవు నూతనమైన హృదయము అనుగ్రహించినందుకు, మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎవరు ఎలాంటి పరిస్థితులు